బాబా ఇంకొక 50 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మరి ఎలా ఉందంటారు? ఇంతకాలం జరిగిన ఈ 4 సంవత్సరాల 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అమోఘం, అఖండం. దొంగతనాలకి అబద్ధాలు ఆడటానికి ఏంది అంత మాట అన్నారు? మరి అంతేగా. బటన్ నొక్కాను, డబ్బులు వచ్చినాయి. రాలేదే రాలేదే రాలేదు ఇంకా. ఆడాడి చేత ముద్రలు వేయించుకున్నాడు, మొగాళ్ళ చేత వేయించుకున్నాడు. వాళ్ళకి ఇలేదే. ఈ మొత్తం నూక్కుని దగ్గర పెట్టుకున్నావు. ఏం ఇవ్వలేదు ఇంకా. యాడా ఏంది మొన్న ఏదో ఇంకొక వారం రోజుల్లో పడతాయి అన్నాడుగా 10 రోజుల క్రితం. పడితే ఎందుకంటాను? బటన్ నొక్కేది ఇంకు వేసినాక కదా నొక్కేది. నువ్వే చెప్పు. అవును అయ్యా కమ్మని కుర్రాడే, వయసు ఉందే, 2 ఆడపిల్లలే, దేశాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి వాడి సర్వనాశనం చేసావు. ఏంది నాశనం చేసేది? ఏంది? నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు కదా. ఏందయ్యా చేసింది? పొలం మండాలా, ప్రతి జీవి బతకాలా. పొలం పోయి చూడు పో, ఫోటో తీసుకెళ్ళి చూపించు ఆయనకి. ఆయన ఒక మనిషా? నువ్వు కచ్చబెట్టుకొని రాష్ట్రం లేకుండా, రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్నావు అంటే నువ్వు రాక్షసుడు. అంటే అసలు రాజధాని ఏం అవసరం ఉందా అంటున్నాడుగా. అది రాజధాని ఏం అవసరం ఉందని వాళ్ళ మంత్రులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఏం అవసరం? పో దిగి. ఏం అర్థం కాలే. రాజధాని లేకపోతే ముఖ్యమంత్రి అవసరం లేదంటారా? మరి రాజధాని లేనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు? పాయింట్ వ్యాలిడే. మరి చూస్తే కనుక వాళ్ళ మంత్రులు అందరూ అసలు 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంటున్నాడు కదా. ఆయనకు వచ్చి ఆ గండ పేరు సర్వనాశనం చేసుకున్నాడు. అర్థం చేసుకోండి. ఎందువల్ల అంటారు? కచ్చ పెట్టుకొని బాబు మీద. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నకి ఆయనకి సమాన వయసు. మరి ఒక తండ్రి వయసు ఉన్న ఆయన మీద ఈయన కక్ష ఎందుకు అంటారు అసలుకి? అయ్యా రాజశేఖర రెడ్డికి కొడుకు పోటీ పెడుతున్నావా? బాబు దగ్గర సలహాలు తీసుకొని పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి. ఆయన ఫ్రెండ్ ఈయన. బాబు పేరు పెడతాడా? ప్రపంచంలో లేడు. అనుసంధానం చేశాడంటే హీరోలకి అందరికీ హీరో. గంగని తెచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రధాని కానీ మంత్రిని కానీ రామాలయం దగ్గర పోయి చూసినాడు ఉన్నాడా? రామాలయం ఉందా లేదని వాడు. సరే వాళ్ళు వినవయ్యా, చెప్పేయన్నీ పడాలిగా. మరి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎంతో పేరు గడించాల్సిన జగన్మోహన్ రెడ్డి నువ్వు కచ్చబెట్టుకొని ప్రజలు నడిపిస్తావా? ఏమయ్యా, ఏం దోసుకొని తినాలని? ఎందుకు నీకు కావాల్సినంత ఉందే? అంటే నేను ఏడిపించేది ఏముంది అసలు? పేదలందరినీ బాబు పొలం మండకి ఎడుతున్నారు, కూలిదాళ్ళకి ఎడుతున్నారు. 400 ఇచ్చిన. ఆయన ఉన్నప్పుడు 350 కరెంటు, 450 కట్టాం. పన్ను 3500 కట్టాం. ఇంటి పన్ను, నీటి పన్ను అన్నీ. ఇప్పుడు 1700 వీటికి పన్ను. ఈ కరెంటుదేమో 2000. ఏడయ్యా కట్టేది మేము? అసలు నేను వచ్చిన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదలకు సరిగ్గా అందుతున్నాయి అంటున్నాడు కదా. బటన్ నొక్కా. ఏం మాట్లాడా? నువ్వు మాట్లాడి 14 మందికి ఇస్తున్నాడు, 50 మందికి ఒక్క పింఛనే ఇస్తున్నాడని నా అనుమానం. కానీ పింఛన్ కూడా కొంతమందికి ఇస్తున్నాడు, ఎవడు దేవుడికి తెలియాలి. కానీ ఈ దేవుడు మాత్రం ఈ దేశాన్ని వదిలిపెట్టాడు అయ్యా. ఏంది అసలు? నేనే ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటే ఆయన. అదే నేను అంటుందే, ఆ భగవంతుడు తీసుకెళ్లాల్సింది. రాజశేఖర రెడ్డి అంత పేరు తెచ్చుకున్నాడు. నేను తండ్రిని మించిన పేరు తెచ్చుకున్నానా? నేను తండ్రిని మించి పరిపాలన చేస్తున్నాను అంటున్నాడు కదా. బగలు తెంగటానికా? కుండల బగలు కొండల బగలు తెంగటానికా అంట? ఏం మాట్లాడయ్యా నువ్వు మాట్లాడేది? ఆయన పరిపాలన ప్రజలకు నచ్చట్లేదయ్యా. నువ్వు 50 చెప్పు. ఏంది అంత మాట అన్నారు? అసలు పేదలకు అందరూ అక్క చెల్లెమ్మలందరూ నా పక్షానే ఉండారని ఆయన చెబుతుంటే ఉంటావా? ఈ లేరు ఈ ఉద్యోగ రాక్షసులు, వాడికి భయపడి చేయటమే కానీ సావదెంగుతాడని. పరిపాలన చెయ్యాలని చేయట్లా వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూశారు? దాదాపు మీ వయసు ఎంత ఉండొచ్చు? 91గా. 91? అసలుకి 91లో మీ హుషారు. సరే, ఇంత దాదాపు చెన్నారెడ్డి దగ్గర నుంచి మీరు ముఖ్యమంత్రులను చూసి ఉండొచ్చు. ఎలా ఉందంటారు? ఆ ముఖ్యమంత్రులకి ఈ ముఖ్యమంత్రికి పోటీ పెడితే కనుక ఎవరు ముందు వరుసలో ఉండే అవకాశం ఉందంటారు? ఈయన దేనికి పనికిరాడు. ఏ దేశం కూడా అభిమానించేది లేదు. ఈయన మాత్రం
బాబుని తీసుకొని జైల్లో ఎత్తే ఎన్ని దేశాలు ఫోన్లు చేసినాయి బాబు బాగుండావా అని. నీకు నేను చెప్పదగాడిని కాదు కానీ ఆ పేరు తెచ్చుకో, బాబును మించిన పేరు తెచ్చుకో, నీకు పేరు ఉంటుంది. అవును, తండ్రిని మించి పేరు తెచ్చుకున్నాను నేను అంటున్నాడు ఇప్పటికే. ఎందుకయ్యా నేను చెప్తున్నా ఇందాక కొండల బాగలు కొట్టాను కానీ. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక సంక్షేమ కార్యక్రమాలన్నీ కాసేపు పక్కన పెడితే అభివృద్ధి నేను వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటున్నాడు. ఎక్కడ విజయవాడ హైదరాబాద్ నుంచి నల్గొండ దాకా ఎట్టుందో ఆ వైభవం, నల్గొండ కానించి గుంటూరు రా, నీ నడువులు సరిగా ఉంటాయో లేవు. ఏంది అంత మాట అనేసే పెద్ద ఆయన? 3 లారీలు పట్టింది ఒక్కొక్క గుంటకి. 3 లారీలా? ఒక్కొక్క గుంటకి. మరి బాబు ఉండంగా, వాజ్పేయి ఉండంగా ఈ వంతెనలు ఈ రోడ్లు వేసారు కానీ ఏ మగాడు వేసాడు? ఎవడన్నా వేసాడా? అంతకుముందు రోడ్లు ఉన్నాయా? అదే నీకు నిదర్శనం. ఏది అసలు అభివృద్ధి అంటే 4 రోడ్లు వేయటం కాదు, 4 బిల్డింగులు కట్టడం కాదు, 4 డబ్బులు పంచినా అభివృద్ధి. ఇదే ముఖ్యమంత్రి చెబుతున్నాడు. డబ్బులు ఏముందండి, అడక్కదెంగేవాడికి దొరికింది ఒక పొట్లం. లేకపోతే కూలి చేసుకుంటాడు 400 వస్తాయి, వాడు బతకలేదా? ఏమండి, నీకు డబ్బు పనిచేసిద్దా? భూమి పండాలా, ప్రతి జీవి సీమ జంతువు మొత్తం బతకాల. భూమే పండకుండా పోయింది అబ్బాయి ఎక్కినాక. నేను వస్తేనే వర్షాలు పడతాయి, చంద్రబాబు వస్తే కరువు వచ్చింది ఆయన అంటే కనుక అనకూడదు. కానీ ఆయన చెప్పింది వాళ్ళ ప్రచారం చేస్తే ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలనలో వర్షాలు లేకపోయినా భూమి 40 క్వింటాలు 30 క్వింటాలు తగ్గిందా? ఇప్పుడు 15 బత్తాలు అయ్యే చేను 6 బత్తాలు. కూలి ఎంత? బత్తాకి 3000. 18,000 దానికే పోతున్నాయి. రైతుకి ముఖ్యమంత్రికి లెటర్ రాసి పంపించి అన్నాడు ఈ ముసలోడని. ఏం అసలుకి ఇదంత భయం లేకుండా అసలు ముఖ్యంగా చూస్తే కనుక బయటకు వచ్చి మాట్లాడటానికే భయపడే పరిస్థితుల్లో మీరు ఇంత ధైర్యంగా ఎలా చెప్పారు? ధైర్యంగా అంటే నేను ఉంటానో పోతాను, నాకేంది భయం ఏంది? ఉండదు చెప్పే అబద్ధం ఏముంది? లేదు, ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, అక్క చెల్లెమ్మలు అందరూ నా పక్కన ఉన్నారు అంటున్నాడు. అయ్యా ఉండు, కానీ బాగా ముందుకు పో. ఇప్పుడైనా వెళ్ళే అవకాశం ఉందంటారు ముందుకి? ఆవిడ జన్మ కాట్లో పోయిందాక మంచి అనేది. ఎందుకంటే తత్వగుణంలో పుట్టాడు బాబు. పుట్టిందేమో సాత్విక గుణం, అంటే లేని దాన్ని ఆలోచన పరిస్థితి. అది ఈడు ఏమైంది? తత్వగుణం అంటే ఏంటో తెలుసు. వాడు ఎంత తింటాడో, ఎంత పావుకుంటాడో, ఎంతమందిని దావు దెంగుతాడు. అవినీతి లేకుండా చేశాను అంటున్నాడు కదా ఆయన. నేను చెప్పేది నీకు బుర్రకెక్కించుకో. టీవీలో ఎంత తింటాడో, ఎంత చేస్తాడో, ఎంతమందిని దావు దెంగుతాడు. వాడి కోపం వస్తే వారించే మొగాడు లేడు. అంత కోపంలో ఉన్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, అభివృద్ధి చేయడానికి కదా చేశాడు. ఇదే చెరువు చూడు, అదిగో చూడయ్యా. నేను చెప్పేది ఏముంది? అంటే ఈ చెరువు చూసినా ఒకటే, రాష్ట్రం చూసినా ఒకటే అంటారు. అంతే మరి. అంటే 2 మట్టి కొట్టుకుపోయినాయి అంటారు. ఇక 40 ఏళ్ళ దాకా ఆంధ్రప్రదేశ్ ఏం లాభం, అడుక్కు తెంగటమే. అంటే అంత నాశనం చేశాడంటారా? తెలంగాణ పోయి చూడబోయా, బంగారం పండుతుంది, బంగారం. ఈయన అసలు ప్రాజెక్టులు కూడా పట్టించుకో. మరి మా శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబులు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటారు నీటిపారుదల? కానీ ఈ తడవ అంబటి రాంబాబుకిను ఈ నానిగడికి ఏంటనే ఈ రాష్ట్రం మీద పెత్తనం. వాడిని తెంగిన వాళ్ళు వీళ్ళిద్దరు ఇళ్ళకొచ్చి రాంబాబు గారు అడిగాడు అనుకో, ఆడదాన్ని చూసి డబ్బులు ఎత్తుకొస్తున్నావా అంటాడు వాళ్ళ మంత్రులు. అంటే ఇట్లా ఉందన్నమాట పరిపాలన. బాగుండలేదండి. చక్కని కుర్రాడు, అబ్బా ఆస్త శాసనసభలో లేడు, ఆయన కొట్టినాడు. ఎట్ట చేయాలి రాష్ట్రాన్ని? బంగారంతో తొలతొగ్గిస్తాల్సిన వయసులో ఉండి నువ్వు నాబోటేళ్ళ కూలి లేకుండా చేస్తావా?